హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 30. సో మనం ఈరోజు డే 30లో ఏం చూస్తామంటే, నెస్టెడ్ లిస్ట్ అంటే ఏందో చూద్దాం. ఒక లిస్ట్ని యూజర్ ఇన్పుట్గా ఎలా తీసుకోవాలనేది చూద్దాం. అండ్ అదే విధంగా ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది కూడా సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది మనకి టీసీఎస్ కంపెనీలో కానీ ఇచ్చాడు. అది సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం నెస్టెడ్ లిస్ట్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ నేను విఎస్ కూడా పనిచేసాను. నెస్టెడ్ లిస్ట్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉండడం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఎస్టీ అని తీసుకొని దాని లోపల నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకో లిస్ట్ తీసుకుంటున్నాను. 1, 2, 3. అదేవిధంగా కామా పెట్టి ఇంకో లిస్ట్ తీసుకుందాం. 4, 5, 6. అదేవిధంగా ఇంకో లిస్ట్ తీసుకుందాం. 7, 8, 9. ఇక్కడ మనకి నేను లిస్ట్ ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? మనం ఏమి తీసుకుంటే అదే వస్తుంది. ఓకేనా? చూడండి. మనం ఏం తీసుకుంటే అదే వచ్చింది. అర్థమైంది. ఈ లిస్ట్ లెంత్ ఎంత మనకి? అంటే లెంత్ అంటే ఈ లిస్ట్లో మనకి ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్, అండ్ ఫైనల్లీ ఇదొక ఐటమ్ అనమాట. అర్థమైంది కదా? మనకి 3 ఐటమ్స్ అని ఉంది. ఇప్పుడు మనం లెన్ ఆఫ్ లిస్ట్ అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 3 అనేది వచ్చింది. అర్థమైంది కదా? మనకి లిస్ట్ లోపల లిస్ట్ ఉంటే దాన్ని నెస్టెడ్ లిస్ట్ అని అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎస్టీ ఆఫ్ 1 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఇండెక్స్లో మనకేముంది? ఇది 0 ఇండెక్స్ అవుతుంది, ఇది ఫస్ట్ ఇండెక్స్ అవుతుంది, ఇది సెకండ్ ఇండెక్స్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇండెక్స్లో మనకేముంది? 4, 5, 6 అనే లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకేం అవుట్పుట్ వచ్చింది? 4, 5, 6 అనేది అవుట్పుట్ అనేది వచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక టాస్క్ ఏంటంటే మనకి 5 అయిన ఐటమ్ని యాక్సెస్ చేయాలి. ఈ లిస్ట్ లోపల ఉన్న దాంట్లో మనకి 5 అయిన ఐటమ్ని యాక్సెస్ చేయాలి. అది ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? అది మనకి ఏ ఇండెక్స్లో ఉంది 5 అనేది? 0, 1, 2. ఫస్ట్ ఇండెక్స్లో అనేది మనకి 5 ఉంది. ఇటు నేను రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇదే ఈ లిస్ట్ అనేది వచ్చింది. దీంట్లో మనకేం కావాలి? 5 అనేది కావాలి. అప్పుడు మనకి ఈ 5 అనేది ఏ ఇండెక్స్లో ఉంది? 1 అనే ఇండెక్స్లో ఉంది. అందుకని మనం ఏం చేస్తాం అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇంకో 1 అని పెడతాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ 1 అంటే మనకి ఇది వస్తుంది. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 పెడితే దీని లోపల ఉన్న ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలో వస్తుంది. దీని లోపల ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏముంది మనకి? 5 అనేది ఉంది. అవుట్పుట్ మనకి 5 అనేది వస్తుంది అనమాట. చూడండి, 5 అనేది వచ్చింది. ఇప్పుడు 9 రావాలంటే మనం అవుట్పుట్ ఏం చేస్తాం చెప్పండి. మీ ఓన్గా మీరే గెస్ చేయండి. లిస్ట్ ఆఫ్ ఫస్ట్ అది మనకి 9 అనేది ఏ లిస్ట్లో ఉంది? సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ లిస్ట్లో ఉంది. ఇక్కడ నేను లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి. ఈ లిస్ట్ లోపల 9 కావాలంటున్నాను. ఆ 9 అనేది ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఉంది. ఇక్కడ నేను 2 అనేది పెట్టాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 9 అనేది వచ్చింది. చూసారు కదా 9 అనేది ఎలా వచ్చిందో? ఈ విధంగా వస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మీరేం చేస్తారంటే మనకి 6 అనే ఐటెం కావాలంటే 6 అనే ఐటెం కావాలంటే ఎలా రాయొచ్చు? గెస్ చేయండి. ఇక్కడ 6 అనేది మనకి ఏ లిస్ట్లో ఉంది? ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. ఫస్ట్. మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ లోపల మళ్ళీ ఏ ఇండెక్స్లో ఉంది 6 రావాలంటే? 0 ఇండెక్స్లో 4 ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో 5 ఉంది, సెకండ్ ఇండెక్స్లో 6 ఉంది. 6 కావాలంటే ఇక్కడ ఏం పెట్టాలి? 2 అనేది పెట్టాలి. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏమవుద్ది మనకి? 6 అనేది అవుద్ది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనం లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేద్దాం. మనం ఏమైనా అప్డేట్ చేద్దాం అంటే 5ని 8కి అప్డేట్ చేయాలి. 5ని 8కి అప్డేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? లిస్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏం పెట్టాలి? అది ఏ ఇండెక్స్లో ఉంది? 5 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. ఫస్ట్ ఇండెక్స్ ఉన్న లిస్ట్లో ఉంది. మళ్ళీ అది ఏ ఇండెక్స్లో ఉంది? లిస్ట్ లోపల ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. దాన్ని మనం దేంతో అప్డేట్ చేయాలనుకుంటున్నాం? 8తో అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రింట్ ఎల్ఎస్టీ అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి ఆ లిస్ట్ అనేది ప్రింట్ అవుద్ది. కానీ 5 అనేది 8తో అప్డేట్ అయ్యి ప్రింట్ అవుద్ది అనమాట. చూడండి, ఇక్కడ మనకి 5 అనేది 8తో అప్డేట్ అయింది అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా మనం వాల్యూస్ని కానీ అప్డేట్ చేయొచ్చు. ఓకేనా? అదే విధంగా మనం వాల్యూస్ని కానీ అపెండ్ చేయొచ్చు. అది ఏ విధంగా? ఎల్ఎస్టీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇండెక్స్ వాల్యూలో మనం ఏం అపెండ్ చేద్దాం అంటే 10 అనే వాల్యూ అప్డేట్ చేద్దాం. అదేవిధంగా ఫస్ట్ ఇండెక్స్ ఉంది కదా, లిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూకి మనం ఏం అపెండ్ చేద్దాం అంటే 20 అనేది అప్డేట్ చేద్దాం. అదేవిధంగా ఎల్ఎస్టీ
స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ 2 ఉంది కదా, దానికి ఏం అపెండ్ చేద్దాం అంటే 30 అనేది అపెండ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ LST ఆఫ్ 0 అంటే ఎంత మనకి ఈ లిస్ట్ వస్తుంది. సో ఈ లిస్ట్లోకి మనం ఎంత అపెండ్ చేసాం, 10 అనేది అపెండ్ చేసాం. సో LST ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది మనకి, ఇది వస్తుంది. సో దీంట్లోకి మనం ఏం అపెండ్ చేసాం, 20 అనేది అపెండ్ చేసాం. LST ఆఫ్ 2 అంటే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. సో దీంట్లోకి మనం ఏం అప్డేట్ చేసాం, 30 అనేది అప్డేట్ చేసాం. సో మనకు ఫైనల్గా లిస్ట్ ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది. సో చూడండి, ఫస్ట్ లిస్ట్లోకి 10 అప్డేట్ అయింది. సెకండ్ ఇండెక్స్లో ఉన్న లిస్ట్లోకి 20 అనేది అప్డేట్ అయింది. 20 అనేది అప్డేట్ అవ్వలేదు, వచ్చింది, యాడ్ అయింది. అండ్ అదే విధంగా 30 ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలోకి 20 వచ్చింది. సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఉన్న లిస్ట్కి మనకి ఎంత యాడ్ అయింది, 30 అనే వాల్యూ యాడ్ అయింది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఆపరేషన్స్ కానీ నెక్స్ట్ లిస్ట్ మీద చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, నెక్స్ట్ లిస్ట్ అని ఎలా తీసుకోవాలని చూసాం. సో అదే విధంగా మనం ఏం చూసాం, ఒక వాల్యూని నెక్స్ట్ లిస్ట్ లోపల ఒక వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఎలా చేయాలో చూసాం. అదే విధంగా ఒక వాల్యూని ఎలా అప్డేట్ చేయాలని కానీ చూసాం. సో అదే విధంగా నెక్స్ట్ లిస్ట్ లోపల ఒక లిస్ట్ లోపలికి మనకి ఒక వాల్యూని ఎలా యాడ్ చేయాలని కానీ చూసాం, అపెండ్ మెథడ్ వాడి చూసారు కదా. సో ఈ నెక్స్ట్ లిస్ట్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మ్యాట్రిక్సెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారంటే, ఇది ఒక మ్యాట్రిక్సే కదా. సో చూడండి, నేను ఈ విధంగా రాస్తాను, ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా రాస్తే ఇంకా మీకు క్లియర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రాశాను. సో ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాట్రిక్సే కదా. సో ఇది ఏ మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్. 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. సో చూడండి, 1 2 3 ఈ 3 రోస్, 1 2 3 ఈ 3 కాలమ్స్. సో ఈ మ్యాట్రిసెస్ కదా. సో దీంట్లో మనకి ఏం క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందంటే, ట్రాన్స్పోజ్ చేయమని అడగచ్చు. ట్రాన్స్పోజ్ అంటే ఏంది మనకి, సో రోస్ అన్ని కాలమ్స్గా రావాలి, కాలమ్స్ అన్ని రోస్గా రావాలన్నమాట. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏం అడగచ్చు, ప్రిన్సిపల్ డయాగ్నల్ వచ్చేదానికి ఛాన్స్ రాయాలి, అంటే 1 5 9 అనేది రావాలంటారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మీరేం చేస్తారంటే, ఈ క్వశ్చన్స్ మీద మీ ఓన్ మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు రాకపోతే అప్పుడు కామెంట్ చేయండి, నేను దాని మీద ఒక క్లాస్ అనేది చేసి పెడతాను. సో అర్థమైంది కదా. సో మ్యాట్రిసెస్, సో ఈ నెక్స్ట్ లిస్ట్ అనేది మనం మ్యాట్రిసెస్ ప్రాబ్లం చేయడానికి మెయిన్గా యూజ్ అవుద్ది. సో ఇంటర్వ్యూలో కానీ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాట్రిసెస్ మీద. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా క్వశ్చన్స్. సో ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే ఈ రోస్ అన్ని కాలంగా రావాలి, కాలమ్స్ అన్ని రోస్గా రావాలి. సో ఇది మనకి ఎట్లా రావాలంటే, సో దీనికి ట్రాన్స్పోజ్ అంటే మనకి ఏం రావాలంటే 1 4 7, అదేవిధంగా 2 5 8 2 5 8, అదేవిధంగా 3 6 9. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావాలి. సో ఇక్కడ చూడండి, రోస్ అన్ని కాలమ్స్కి వచ్చాయి కదా. సో ఈ కాలం అంతా మనకి రోగా వచ్చింది, అదేవిధంగా ఈ కాలం అంతా మనకి రోగా వచ్చింది, ఈ కాలం అంతా మనకి రోగా వచ్చింది. సో ఈ విధంగా మీరు అవుట్పుట్ చూపించాలన్నమాట. సో ఈ క్వశ్చన్ మీరే ఓన్గా ట్రై చేయండి. అదేవిధంగా ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏంది, 1 5 9. సో అవుట్పుట్ అనేది మనం 1 5 9 అనేది చూపించాలన్నమాట. సో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ చూపించాలి. సో అదే విధంగా రివర్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కానీ చూపించాలి, 3 5 7. సో 3 5 7. సో అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్స్ అనేవి మీ ఓన్గా మీరే ట్రై చేయండి. సో ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను వీటికి ఆన్సర్స్ అనేవి సపరేట్ క్లాస్లో చేసి చెప్తాను అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ లిస్ట్ అంటే ఎందుకు చూసాం. సో దాంట్లో ఒక వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. సో ఆ వాల్యూని ఎలా అప్డేట్ చేయాలని చూసాం ఒక వాల్యూని. అదేవిధంగా సపరేట్ లిస్ట్లోకి మనం వాల్యూస్ని ఎలా యాడ్ చేయాలని కానీ చూసాం. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ లిస్ట్ గురించి మనం ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, హౌ టు టేక్ లిస్ట్ యాజ్ యూజర్ ఇన్పుట్. సో ఒక లిస్ట్ని యూజర్ ఇన్పుట్గా ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో ఇప్పుడు నేను తీసేస్తాను. సో లిస్ట్ని మనం యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలి. సో అది ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే, లిస్ట్ ఈక్వల్ టు మనం ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. సో ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అన్నాం అంటే మనకి ఏమవుతుందంటే, ప్రింట్ LST అన్నాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకి, సో ఇక్కడ నేను ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటాను, ఎంటర్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, సో ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఐటమ్స్ అనేది తీసుకోవాలి. 1 మనం స్పేస్ ఇచ్చి తీసుకోవాలన్నమాట. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ఇచ్చాను. సో ఇదంతా మనకి లిస్ట్లో వచ్చింది.
కానీ ఇది ఏ విధంగా వచ్చింది మనకి? సో ఒక స్ట్రింగ్ లాగా వచ్చింది. సో స్ట్రింగ్స్ని మనం లిస్ట్లో తీసుకోవాలంటే మనం సింపుల్గా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని పెడితే అవన్నీ మనకి స్ట్రింగ్స్ గ్యాప్ ఉన్న చోటల్లో మనకి స్ప్లిట్ అయ్యి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. అదే విధంగా ఇంకోసారి రన్ చేస్తున్నాను చూడండి. సో ఈసారి రన్ చేసి 65, 54, 93, 42 ఇచ్చాను. సో 542 ఇచ్చాను. సో ఇప్పుడు మనకి స్పేస్ ఉన్న చోటల్లో మనకి స్ప్లిట్ అయ్యి ఒక లిస్ట్గా ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో 65 అనేది ఒక ఐటమ్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో 54 అనేది ఒక ఐటమ్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో 93 అనేది ఒక ఐటమ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఏం మిగిలింది మనకి 542, అదొక ఐటమ్ అవుతుంది. సో చూడండి 65, 54, 93, 542. సో ఇవి ఐటమ్స్ అయినాయి అనమాట. సో ఇక్కడ మనం ఒకవేళ మనం ఈ విధంగా పెట్టామనుకోండి, సో మనకేమవుతుందంటే కామా ఉన్న చోటల్లో మనకి స్ప్లిట్ అయ్యి ఒక ఐటమ్ లాగా వస్తుంది. సో అప్పుడు మనం యూజర్ ఇన్పుట్ ఏ విధంగా తీసుకోవచ్చు? సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. 10, 20, 30, 40. సో కామా ఉన్న చోటల్లో మనకేమవుతుంది? స్ప్లిట్ అయ్యి అది ఒక ఐటమ్ కింద వస్తుంది. సో ఇక్కడ కామా ఉంది కదా, సో 10 అనేది ఒక ఐటమ్. సో ఇక్కడ కామా ఉంది కదా, 20 అనేది ఒక ఐటమ్. సో ఇక్కడ కామా ఉంది కదా, 30 అనేది ఒక ఐటమ్. సో లాస్ట్ ఏం మిగిలింది మనకి 40 అనేది ఒక ఐటమ్. సో కామా ఉన్న చోటల్లో మనకేమవుతుంది? స్ప్లిట్ అయ్యి ఒక ఐటమ్ కింద వస్తుంది. సో చూడండి. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకేం రావాలంటే ఇది ఇంటీజర్ వాల్యూస్ లాగా రావాలి. సో అది ఏ విధంగా రావచ్చు? సో ఇక్కడ అది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? కామా సపరేటెడ్, ఇక్కడ ఏం పెట్టకపోతే మనం ఏం తీసుకోవచ్చు? స్పేస్ సపరేటెడ్ తీసుకోవచ్చు అనమాట. సో స్పేస్ సపరేటెడ్ తీసుకోవచ్చు. ఇందాక చూసాం కదా మనం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం లిస్ట్లోకి మార్చాలి. సో లిస్ట్ కాదు, ఈ వాల్యూస్ మనం ఇంటీజర్లోకి మార్చాలి. యాక్చువల్గా మనం 10, 20, 30 ఇచ్చినప్పుడు మనకేముంది? అది ఒక లిస్ట్లో వస్తుంది. కానీ అవి ఏ వాల్యూస్ కింద వస్తున్నాయి? సో అవి ఏ వాల్యూస్ కింద వస్తున్నాయి? సో అవి ఏ వాల్యూస్ కింద వస్తున్నాయి అంటే మనకి స్ట్రింగ్ వాల్యూస్ కింద వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి, సో ప్రింట్ ఐ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఏం చేస్తున్నాను అంటే 10 స్పేస్ 20 స్పేస్ 30 స్పేస్ 40. సో రన్ చేసినప్పుడు 10, 20, 30, 40 వచ్చాయి. సో వీటి ఒక టైప్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సో టైప్ ఆఫ్ అనే మెథడ్ వాడతాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మళ్ళీ నేను 10, 20, 30, 40. సో 10 అనే టైప్ ఎంత మనకి? సో 10 అనేది టైప్ ఎంత మనకి? స్ట్రింగ్. 20 అనేది స్ట్రింగ్, 30 అనేది స్ట్రింగ్, 40 అనేది స్ట్రింగ్. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? అన్ని స్ట్రింగ్సే వస్తున్నాయి. సో మనం తీసుకున్న వాల్యూస్ అన్ని స్ట్రింగ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అవి ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఒక మెథడ్ వాడతాం, మ్యాప్ ఆఫ్ అనే మెథడ్ వాడతాం. సో ఇప్పుడు దాకా నేను మ్యాప్ ఆఫ్ అనే మెథడ్ చెప్పలేదు కదా. సో నేను మ్యాప్ ఆఫ్ మెథడ్ అనేది అప్కమింగ్ డేస్లో చెప్తాను, అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. సో అప్పుడు దాకా మీరేం యూజ్ చేస్తారంటే ఈ మెథడ్ కానీ తెలిసిపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ లోపల ఒక ఎంటీ లిస్ట్ అని తీసుకోండి. సో ఆ లిస్ట్ లోపల మనం ఒక్కొక్క వాల్యూ అని అప్డేట్ చేద్దాం. ఎక్స్ డాట్ అప్ అండ్ ఆఫ్. సో అప్ అండ్ ఆఫ్ ఏం చేస్తున్నాం మనం? సో అప్ అండ్ ఆఫ్ ఐ అంటున్నాం. సో ఐ అన్ని మనం లాస్ట్లో ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంది. సో 10, 20, 30, 40 ఇచ్చాను. సో మనకి ఇవి తీసుకుంది. కానీ ఇవి మనకి ఇంటీజర్గా తీసుకోలేదు, స్ట్రింగ్గా తీసుకుంది. సో ఇంటీరియర్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ ఐలో ఉంది మనకి వాల్యూస్. సో అది మనం ఇంట్లో మార్చాలి. సో సింపుల్గా ఇంటగా ఈ విధంగా పెట్టి వచ్చా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ నేను ఏమేస్తున్నాను అంటే 10, 20 స్పేస్ 30 స్పేస్ 40. సో ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 10, 20, 30, 40 అనేది మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ఈ విధంగా మీరు ప్రజెంట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో వన్స్ నేను మ్యాప్ చెప్పాక మీరు ఒక లైన్లో అనేది రీడ్ చేసి వచ్చు అనమాట. సో ప్రజెంట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో వన్స్ నేను మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అని 3 మెథడ్స్ అనేవి ఉంటాయి. సో అవి చెప్పినప్పుడు మీరు ఆ మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీరు సింగిల్ లైన్లో యూజర్ ఇన్పుట్ తీసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ లోపల మనకేముంది? ఒక లిస్ట్ అనేది ఎలా రీడ్ చేయాలి చూసాం, ఇంటీజర్ లిస్టు. అదే ఫ్లోట్ లిస్ట్ రీడ్ చేయాలంటే సో ఇక్కడ మనం FLOAT ఫ్లోట్ అని పెట్టవచ్చు. అదే స్ట్రింగ్ రీడ్ చేయాలంటే మనం ఏం చేయలేదు, సింపుల్గా ఈ లైన్ రాస్తే సరిపోద్ది. సో అలా స్ట్రింగ్ రీడ్ చేయాలంటే మనకి స్ట్రింగ్ ఐటమ్స్ రీడ్ చేయాలంటే మనకి ఈ లైన్ సరిపోతుంది. ఒకవేళ ఐటమ్స్ అనేవి మనం ఇంటీజర్లో మార్చాలంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రాయాలన్నమాట. సో ఎక్స్ట్రా లిస్ట్ ఒకటి తీసుకున్నాం. సో దాంట్లో వాల్యూస్ అనేది ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ ఉన్నాం. సో ఇంటి కావాలంటున్నాం కాబట్టి సో అవి మనం ఇంట్లో మార్చి
దాన్ని ఒక్కొక్క వాల్యూ అనేది దీంట్లోకి అప్డేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతాయి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయి. సో వన్స్ ప్రాక్టీస్ లేదంటే ఏం అర్థం కాదు. సో ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఒక్కొక్కటి అర్థం చేసుకోండి. సో ఫర్ ఐఇన్ లిస్ట్ అని ఉంది. సో ఎల్ఎస్టీ అంటే మనకి ఫస్ట్ 10 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి 10, 20, 30 ఇచ్చాను. సో ఫస్ట్ మనకి ఐలోకి ఏమొస్తుంది 10 అని వస్తుంది. సో ఆ 10 అనేది మనకి ఇంటీజర్లో మారి సో అది మనకి ఎక్స్లోకి యాడ్ అవుతుంది. సో అప్పుడు 10 అనేది వస్తుంది. అదే విధంగా తర్వాత మనకి ఐలోకి ఏమొస్తుంది 20 అనేది వస్తుంది. సో 20 అనేది మనకి ఇంటీజర్లోకి మారి అది ఎక్స్లోకి అపెండ్ అవుతుంది. అదే విధంగా మనకి 30 అనేది వస్తుంది. సో 30 అనేది మనకి ఇంటీజర్లోకి మారి అది దాంట్లోకి 30 లాగా మారుతుంది. ఆ తర్వాత మనకి ఐలోకి రావడానికి ఏ వాల్యూస్ లేవు. సో ఏ వాల్యూస్ లేవు కాబట్టి మనకి ఫర్ లూప్ ఆగిపోద్ది. సో మనం ప్రింట్ ఎక్స్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, యూజర్ ఇన్పుట్ ఎలా చేయాలో చూసాం. అదే విధంగా నెక్స్ట్ లిస్ట్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది చూద్దాం. సో ఆ క్వశ్చన్ అనేది మనకి టీసీఎస్ కంపెనీలో కానీ అడిగారు. సో ఆ క్వశ్చన్ అనేది నేను క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం సాల్వ్ చేసేద్దాం. సో వన్స్ మనకి క్వశ్చన్ అర్థమైనప్పుడు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది మనకి లిస్ట్కి సంబంధించింది. సో ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఏ చాక్లెట్ ఫ్యాక్టరీ ఈస్ ప్యాకింగ్ చాక్లెట్స్ ఇన్ టు ది ప్యాకెట్స్. సో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. సో అదేం చేస్తుందంటే ఒక ప్యాకెట్స్లోకి చాక్లెట్స్ అనేవి పంపిస్తుంది అనమాట. సో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. సో చాక్లెట్స్ అనేవి మనకి ప్యాకెట్స్లో అరేంజ్ చేయాలి. సో ది చాక్లెట్స్ ప్యాకెట్స్ హియర్ రీప్రజెంటెడ్ అర్రే ఆఫ్ ఎన్ నెంబర్స్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ 8 ఇచ్చారనుకోండి, 8 ఇంటీజర్ వాల్యూస్ ఇవి వస్తాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ది టాస్క్ ఈస్ టు ఫైండ్ ది ఎంటీ ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్. సో మనం ఎంటీ ప్యాకెట్స్ కనుక్కోవాలంట. సో ఇక్కడ మనకి 0 ఉంటే ఎంటీ ప్యాకెట్స్ అనమాట. పుష్ ఇట్ టు ది ఎండ్ ఆఫ్ ది. సో అప్పుడు మనకి ఏంటంటున్నాం, ఈ జీరోస్ అన్ని మనకి ఎండ్లో రావాలంటున్నారు. సో ఇక్కడ మనకి ఈ విధంగా రావాలి. సో ఇక్కడ 8 అనేది ఏంది, సో మనకి 8 ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఈచ్ ప్యాకెట్లో మనకి ఏమున్నాయి, ఫస్ట్ ప్యాకెట్లో 4 చాక్లెట్స్ అనేవి ఉన్నాయి, సెకండ్ ప్యాకెట్లో 5 చాక్లెట్స్ అనేవి ఉన్నాయి, థర్డ్ ప్యాకెట్లో మనకి 0 చాక్లెట్స్. అదేవిధంగా ఈ ప్యాకెట్లో 1, ఈ ప్యాకెట్లో 9 చాక్లెట్స్, ఈ ప్యాకెట్లో 0, ఈ ప్యాకెట్లో 5, ఈ ప్యాకెట్లో 0 చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నారంటే వాళ్ళు, సో ఎంటీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, సో ఎంటీ ప్యాకెట్స్ అన్నిటిని మనం లాస్ట్లో పెట్టమంటున్నారు. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనకేముంది 4, 5 ఉంది. సో 0 ఉంది. సో 0 వెళ్ళి లాస్ట్లో పెట్టాలి. ఆ తర్వాత 1, 9, 0 ఉండి లాస్ట్లో పెట్టాలి. ఆ తర్వాత 5, 0 ఉండి లాస్ట్లో పెట్టాలి. సో చూడండి. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏముంది, 4, 5, 1, 9, 5. సో జీరోస్ అని లాస్ట్లో వచ్చాయన్నమాట. సో ఈ క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. సో దాంట్లో మనం ఈచ్ ప్యాకెట్లోకి చాక్లెట్స్ అనేవి అరేంజ్ చేయాలి. సో అక్కడ మనకి చాక్లెట్స్ ప్యాకెట్స్ అనేవి మనకి ఏ విధంగా ఇస్తారంటే ఒక అర్రే లాగా ఇస్తారనమాట. సో ఇదేంది 8 ఇచ్చారంటే ఇక్కడ మనకి 8 చాక్లెట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ 8 ఇచ్చారు కదా ఇన్పుట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాడు, ఒకటి ఇంటీజర్ ఇన్పుట్ తీసుకున్నాడు. అదేవిధంగా ఒక అర్రేని యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలన్నమాట. సో ఈ రెండు యూజర్ ఇన్పుట్గా తీసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇది చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా. సో సింపుల్గా ఈ క్వశ్చన్లో ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మనం జీరోస్ అన్నిటిని లాస్ట్లో పెట్టాలి. సో అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ మనం క్వశ్చన్ అనేది అర్థం చేసుకున్నాం. సో క్వశ్చన్ అర్థం చేసుకున్న ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ మనం నెంబర్స్ అనేవి రీడ్ చేయాలి. సో ఇన్పుట్స్ అనేవి రీడ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఎన్ అని చెప్పి ఒక యూజర్ ఇంటీజర్ నెంబర్ రీడ్ చేయాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో ఇక్కడ మనం ఎంటీగా నార్మల్గా ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్. సో నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అని ఈ విధంగా పెడదాం. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఒక అర్రేని రీడ్ చేయాలి. సో అర్రేని మనం ఎలా రీడ్ చేస్తాం, సో ఎలా రీడ్ చేస్తాం, మనం ఇందాకే చూసాం యూజర్ ఇన్పుట్కి ఎలా తీసుకుంటామని. సో ఇక్కడ ఎల్ఎస్టీ అని పెట్టేసి, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈ విధంగా పెడదాం. డాట్ స్ప్లిట్ ఆఫ్. సో స్ప్లిట్ చేస్తున్నాం. సో స్ప్లిట్ చేసాం కదా. సో ఏ ఎర్రర్ అని చెప్పి ఇంకోటి ఎర్రర్ తీసుకుందాం. సో దీంట్లో మనకి యాక్చువల్గా దీంట్లో మనకి స్ప్లిట్ చేస్తాం కదా. సో దీంట్లో మనకి వాల్యూస్ దేనిలో ఉంటాయి, స్ట్రింగ్లో ఉంటాయి. సో దాన్ని మనం ఇంటీజర్లోకి మార్చుకోవాలి. సో ఇంటీజర్లోకి మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి,
ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి. సో ఎల్ఎస్టిలో ఉన్న మనం అర్రేలోకి అపెండ్ చేయాలి కదా, అర్రే ఆఫ్ అప్ అండ్ ఆఫ్. సో ఇంట్లోకి మార్చి అపెండ్ చేయాలి. సో అందుకని ఇంట్ ఆఫ్ ఐ అని పెడుతున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఏఆర్ఆర్ అంటున్నాను, ప్రింట్ ఏఆర్ఆర్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఆ చాక్లెట్స్ అనేవి నేను ఎంత ఇస్తున్నాను అంటే 5 అనేది ఇస్తాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్, ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ఈచ్ ప్యాకెట్ అని ఉండాలి. సో అది మనం పెట్టుకోండి, ఇది మనం మన ఇష్టం ఎలా అని రాసుకోవచ్చు కంటెక్స్ట్. సో ఈచ్ ప్యాకెట్. సో ఫస్ట్ ప్యాకెట్లో మనకి 5 చాక్లెట్స్ అని ఉన్నాయి, సెకండ్ ప్యాకెట్లో 7, థర్డ్ ప్యాకెట్లో 0, ఫోర్త్ ప్యాకెట్లో 2, ఫిఫ్త్ ప్యాకెట్లో 0. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఒక అర్రే లోపల ఏముంది 1 5 0 2 0 అని వచ్చాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, సో మనం ఫస్ట్ స్టెప్ అనేది చేసేస్తున్నాం, యూజర్ ఇన్పుట్స్ అనేవి తీసేసుకున్నాం. సో అర్థమైంది కదా. అర్రే లోపల మనకి ఏముంది, సో ఇది ఉందన్నమాట 5 7 0 2 0 అనే ఉన్నాయి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ 5 7 0 2 0 మనం అవుట్పుట్ ఏ విధంగా చూపించాలి, ఈ జీరోస్ అన్ని మనం లాస్ట్లో తీసుకురావాలి. సో అది ఏ విధంగా తీసుకొద్దామో చూద్దాం. సో ఇక్కడ మనం చూడండి, మనకి మెయిన్ అర్రే దేంట్లో ఉంది, అర్రే అనే వేరియబుల్లో ఉంది. మెయిన్ లిస్ట్ అనేది మనకి దేంట్లో ఉంది, ఈ లిస్ట్ అనేది మనకి దేంట్లో ఉంది, అర్రే అనే వేరియబుల్లో ఉంది. సో ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్. సో ఇటు చూడండి, ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐ ఇన్ ఏఆర్ఆర్ ప్రింట్ ఐ అని కొడదాం. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను మళ్ళీ. సో నేను మళ్ళీ 5 అని ఇస్తున్నాను, ఆ తర్వాత 5 7 0 2 0. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఈ ఐటమ్స్ అన్ని మనకి లైన్గా వస్తాయి అనమాట, 5 7 0 2 0 అనే విధంగా వస్తాయి. సో చూడండి 5 7 0 2 0కి వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ 0 ఉంది కదా, సో 0 ఉంటే మనం ఏం చేయాలి, సో ఆ 0 అని అక్కడి నుంచి రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసే అక్కడ ఏమవుతుంది, మనకి 5 7 2 0 అని వస్తుంది. సో రిమూవ్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, సో ఆ 0 మనం లాస్ట్లో యాడ్ చేయాలి. సో అర్థమైంది కదా. సో దీనికి అప్పుడు మనకి దీనికి ఏ మెథడ్ యూజ్ చేస్తాం, సో రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, పాప్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేయం. ఎందుకని, ఇక్కడ ఐ అంటే మనకి డైరెక్ట్గా ఐటమ్ ఉంది. సో రిమూవ్ ఆఫ్ ఐటమ్ అని పెట్టేస్తే మనకి ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఆ ఐటమ్ రిమూవ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, లాస్ట్లో మనం 0 అనేది యాడ్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇఫ్ ఐ ఈక్వల్ టు 0, సో మనకి ఐ అనేది 0 అయితే, సో అర్రేలో మనం ఏం చేస్తాం, అర్రే డాట్ రిమూవ్ ఆఫ్ 0. సో 0ని రిమూవ్ చేసేస్తాం. సో 0ని రిమూవ్ చేసేసి మనం వెంటనే ఏం చేస్తాం, సో అది ఎక్కడ యాడ్ చేస్తాం, మనం లాస్ట్లో యాడ్ చేస్తాం. లాస్ట్లో అంటే ఏంది, మనకి అర్రే డాట్ అపెండ్ ఆఫ్ కదా, అపెండ్ ఆఫ్ 0. సో అంతేనా. సో ఇప్పుడు మనం అర్రే ప్రింట్ చేద్దాం. సో అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి గమనిద్దాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి మనం 5 ఇన్పుట్స్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో మనకి 7 చాక్లెట్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో 2 చాక్లెట్స్, థర్డ్ దాంట్లో 0 చాక్లెట్స్, ఫోర్త్ దాంట్లో 4 చాక్లెట్స్, ఫిఫ్త్ దాంట్లో 0 చాక్లెట్స్. సో ఎంటర్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఏ విధంగా వచ్చింది, మనకి 0s అని లాస్ట్లో వచ్చింది. సో అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇన్పుట్టే తీసుకుందాం. సో 8 ఇన్పుట్స్, సో 8 ఇన్పుట్స్ అనేది తీసుకుందాం. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ 8 ఇన్పుట్స్, ఎంటర్. సో ఇక్కడ చాక్లెట్స్ ఏమైనా ఈచ్ ప్యాకెట్లో 4 5 0 1 9 0 5 0. సో ఇక్కడ చూడండి 4 5 0 1 9 0నా 1 9 0 5 0 1 9 0 5 0. సో ఈ విధంగా వచ్చింది అనమాట. సో దీనికి అవుట్పుట్ మనకి జీరోస్ అని లాస్ట్లో రావాలి. సో ఇక్కడ చూడండి, సో 4 5 1 9 5 0 0 0. సో అవుట్పుట్ మనకు కరెక్ట్గానే వచ్చింది, 4 5 1 9 5. చూడండి ఇక్కడ 4 5 1 9 5 0 0 0. సో అవుట్పుట్ అనేది మనకు కరెక్ట్గానే వచ్చింది. సో ఇది ఎలా వర్క్ అయింది ఇప్పుడు చూద్దామా. సో ఒకసారి జాగ్రత్తగా గమనించింది ఇది ఎలా వర్క్ అవుతుందో. సో మ్యాక్సిమం మీకే అర్థం అయిపోయి ఉంటుంది. సో మనకి ఈ స్టెప్ వర్క్ ఏంది, మనం యూజర్ నెంబర్ ఇంటీజర్ రీడ్ చేసాం. సో రీడ్ చేసి ఇది మనకి దీనికి మీనింగ్ ఏంది, సో మనకి మనకి లిస్ట్ లోపల అవి వాల్యూస్ అనేవి దేని లోపల ఉన్న ఏ విధంగా ఉన్నాయి, సో స్ట్రింగ్ డేటా టైప్ విధంగా ఉన్నాయి. సో దాన్ని మనం ఇంటీజర్ డేటా టైప్ కన్వర్ట్ చేసుకుని ఒక సపరేట్ అర్రేలో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం. సో అర్థమైంది కదా. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇక్కడ మనకేంది, సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అర్రేలో మనకి ఐటమ్స్ ఉన్నాయి, మనం ఏ ఐటమ్స్ తీసుకుంటే ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక ఫస్ట్ ఐ అని వచ్చింది అనుకోండి, సో ఐలో మనకేమొస్తుంది, ఇక్కడ 4 అనేది వస్తుంది. 4 అనేది 0నా కాదు. సో కాదు కాబట్టి ఆ 4 అనేది అట్టే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం ఐటమ్స్ ఏం తీసుకున్నాం, 4 5 0 1 9 5 0. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 4 అని ఐలో ఎంత వస్తుంది, 4 అనేది వస్తుంది. 4 అనేది 0నా, సో 0 కాదు కదా, సో 4 అనేది అట్టే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రన్ అవుతుంది. తర్వాత ఐలో 5 వస్తున్నాయి. 5 అనేది 0నా కాదు కదా, సో కాదు కాబట్టి మనకి 5 అనేది అట్టే ఉంటుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే కదా మనకి ఇవన్నీ
ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అయ్యేది. సో కాదు. సో అందుకని మనకు 5 అనేది అట్టే ఉంటుంది. ఆ తర్వాత 0 వస్తుంది. సో i అనేది 0నే కదా! సో అప్పుడు మనకేమవుతుంది? సో 0 అనేది రిమూవ్ అయిపోతుంది. సో 0 రిమూవ్ అయిపోయింది. ఆ తర్వాత లైన్‌లో ఏముంది మనకి లాస్ట్‌లో 0 యాడ్ చేయమని చెప్తున్నాం. సో లాస్ట్‌లో 0 యాడ్ చేసేసాం. ఆ తర్వాత మనకి తర్వాత స్టెప్‌లో ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది. సో 0 అయిపోయింది ఈడ. తర్వాత 1 కదా ఉండేది. ఇంతకుముందు ఆపరేషన్ చూసుకుంటే. సో ఇక్కడ చూడండి. సో 0 అయిపోయింది. సో 0 అనేది మనం అక్కడి నుంచి తీసేసి లాస్ట్‌లో యాడ్ చేసాం. లాస్ట్‌లో యాడ్ చేసి ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత మనకేముంది? 1 అనేది ఉంది. సో 1 వస్తుంది. సో 1 అనేది మనకి 0కి ఈక్వల్ కాదు కదా! సో అందుకని మనకు 1 గాని అట్టే ఉంటుంది. ఆ తర్వాత iలోకి 9 వస్తుంది. సో 9 0కి ఈక్వల్ కాదు కదా! సో 9 గాని అట్టే ఉంటుంది. ఆ తర్వాత మనకేమొస్తుంది? 5 వస్తుంది. సో 5 అనేది మనకి 0 కాదు కదా! సో అందుకని ఇక్కడ 9 పక్కన 5 కాదు 0 కాదు కదా! 0 కాదు కాబట్టి మనకి 0 అనేది ఉంటుంది. సో 0 అనేది మనకి ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయింది కాబట్టి మనకేం చేస్తుంది? అది రిమూవ్ అయిపోతుంది. మన ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అది రిమూవ్ అయిపోయింది. ఆ తర్వాత మనకి లాస్ట్‌లో అనేది యాడ్ అయిద్ది. సో ఫైనల్ అవుట్‌పుట్ ఈ విధంగా వస్తుందన్నమాట. సో అర్థమైంది కదా! సో అదే విధంగా ఏ ఇన్పుట్ తీసుకున్నా అంతే. 1 0 5 0 0 9. సో ఇదే విధంగా వస్తుంది. ఫస్ట్ ఐలోకి 1 అనేది వస్తుంది. సో 1 అనేది మనకి 0కి ఈక్వల్ కదా! సో 1 అనేది అట్టే ఉంటుంది. ఆ తర్వాత ఐలోకి 0 వస్తుంది. సో i అనేది మనకి 0కి ఈక్వలే కదా! సో అందుకని అక్కడి నుంచి రిమూవ్ అయిపోయి మనకి లాస్ట్‌లో అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత 5 అనేది వస్తుంది. సో 5 అనేది మనకి 0కి ఈక్వల్ కాదు. సో అందుకని మనకేమవుతుంది? 5 అనేది అట్టే ఉంటుంది. ఆ తర్వాత 0 వస్తుంది. సో ఈ 0 అనేది మనకి 0కి ఈక్వలే కదా! సో అందుకని మనకి ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయి మనకి లాస్ట్‌లో అపెండ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మళ్ళీ 0నే ఉంటుంది. సో మళ్ళీ ఐకి 0కి ఈక్వలే కదా! సో అందుకని మనకి i అనేది 0కి ఈక్వల్ అయిపోయి రిమూవ్ అయిపోయి అది మనకి లాస్ట్‌లో యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఎంత వస్తుంది? 9 అనేది వస్తుంది. సో 9 వచ్చిన తర్వాత 9 అనేది 0కి ఈక్వల్ కాదు కదా! సో కాదు కాబట్టి మనకేమవుతుందంటే మనకి ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడితో మనకి లిస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత యాడ్ అవ్వడానికి మనకి వాల్యూస్ అనేవి ఏమి ఉండవు. సో అందుకని మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఈ విధంగా చూపిస్తుందన్నమాట. సో అర్థమైంది కదా ఎలా వర్క్ అవుతుందో? సో ఈ క్వెషన్ అనేది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకోండి. సో వన్స్ క్వెషన్ అర్థం అయితే మనం ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు అనమాట. సో ఈ క్వెషన్ అర్థం చేసుకున్నారు కదా! సో వీటి మీద ఈరోజు చెప్పిన క్లాసు చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ లిస్ట్ కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు. సో యూజర్ ఇన్పుట్గా ఒక లిస్ట్ని యూజర్ ఇన్పుట్గా తీసుకోవడం మనకి అది వాల్యూస్ని ఇంటీజర్లకు మార్చడం అది కానీ కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం కానీ మనకి కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే ఈరోజు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో చేసినప్పుడు మీకు ఈ విషయాల మీద క్లారిటీ అనేది వస్తుంది. సో మాక్సిమం క్వశ్చన్స్ కానీ ఈ విధంగానే అడగొచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా ఈ విధంగానే అడగొచ్చు. సో టీసీఎస్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో అర్థమైంది కదా! సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో కలుద్దాం. సో రేపటి వీడియోలో మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూద్దాం. సో అది ఏ విధంగా అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు దాన్ని క్యాపిటల్ లెటర్స్లో మార్చడం ఎలా, స్మాల్ లెటర్స్లో మార్చడం ఎలా, సో అదే విధంగా మనకి స్టార్టింగ్ దీంతోనే స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేయడం ఎలా, ఎండింగ్ దీంతోనే ఎండ్ అవుతుందో లేదో చెక్ చేయడం ఎలా, సో ఇలాంటి విషయాల గురించి మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.